హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్ గా దేవరా మూవీ నుంచి ఆయుధ పూజ సాంగ్ చాలా ఎలివేషన్ ఇస్తూనే ఆ సాంగ్ థియేటర్స్ లో కూడా వచ్చింది. ఎందుకంటే మూవీ టీమ్ అంతా కూడా ఆ సాంగ్ రేంజ్ లో ఉండబోతుంది. అది యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసి చూసేది కాదు, కంప్లీట్ గా స్క్రీన్ మీద చూస్తేనే ఇంపాక్ట్ ఉంటుందని. నిజంగా రిలీజ్ అయినట్టునే అంతే ఇంపాక్ట్ ఆ సాంగ్ క్రియేట్ చేసింది. ఓన్లీ మన తెలుగు ఆర్ తమిళ్ అట్లానే కాదు, పాన్ వరల్డ్ గా కూడా సాంగ్ ని పొగుడుతున్నారు. రీసెంట్ ఒక హాలీవుడ్ క్రిటిక్ కూడా సాంగ్ చాలా బాగుంది అసలు, అంటే ఒక నేచర్ ని ఆర్ ఎల్స్ ఆ సరౌండింగ్ పీపుల్ ట్రెడిషన్ ని అలా చూపించడం అన్నది చాలా బాగుంది. ఇది ఆస్కార్ లెవెల్ సాంగ్ అని చెప్పేసి పొగిడారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. నిజంగా ఆస్కార్ లెవెల్లో వెళ్ళబోతుందా, ఆ సాంగ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు మాట్లాడదాం. సో దేవరా మూవీ నుంచి ఆయుధ పూజ సాంగ్ అనేది ఎంత ఎలివేషన్స్ తో బయటకు వచ్చిందో తెలుసు. అందులో ఒక్కొక్క స్టెప్ కూడా ఇప్పటికి రీల్స్ కూడా చేస్తున్నారు, అదే ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎలాంటి ఇంపాక్ట్ హాలీవుడ్ లో కానీ లేదా మన సైడ్ కానీ క్రియేట్ చేసింది ఆ సాంగ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో మనకి ఆస్కార్ అవార్డ్ వచ్చినటువంటి సాంగ్ RRR సినిమాలో నాచో నాచో, అదే నాటు నాటు మన తెలుగు వర్షన్ నాటు నాటుకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయుధ పూజ అనే సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో సేమ్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు అటైర్ వేసుకున్న లుంగి పంచ, వాళ్ళ తాలూకు కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ తాలూకు గొప్పదనాన్ని తెలియజేస్తా ఆ సాంగ్ మొత్తం త్రూ అవుట్ ఆ కొరియోగ్రఫీ కానీ అదంతా చాలా బాగుంటుంది అనమాట. సో ఒక ఫర్గెటెన్ కోస్టల్ ల్యాండ్ తాలూకు కథని ఎంచుకొని అక్కడ ఉండేటువంటి మనుషులు ఎలా ఉంటారో, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో అవన్నీ ప్రతిబింబించేలాగా ఆ సాంగ్ ని కొరియోగ్రాఫర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన శైలిని పక్కన పెట్టి ఆ డాన్స్ కూడా చాలా కొత్తగా ఆ జాతి యొక్క ప్రజలు ఎట్లా అయితే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వాళ్ళ డాన్స్ ఫామ్ ఉంటుందో అలా కొరియోగ్రాఫ్ చేశారు. చాలా న్యాచురల్ గా చాలా బాగుంటుంది. సో ప్రెసెంట్ ఇటువంటి సాంగ్ ని ఆస్కార్ దాకా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కోరిక. సో ఆస్కార్ దాకా ఈ సాంగ్ వెళ్ళాలి. RRR లో ఏదైతే ఒక నాటు నాటు అనే సాంగ్ మన ఇండియన్ కల్చర్ ని ఎలా అయితే దాన్ని రిఫ్లెక్ట్ చేసిందో, సేమ్ ఇదే ఈ పాట కూడా అదే కల్చర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మన యొక్క కల్చర్ ఇలాగే ఉంటుంది. సో మన కల్చర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి, ఇటువంటి సాంగ్స్ ఆస్కార్ స్థాయి వరకు వెళ్ళాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఒక హాలీవుడ్ క్రిటిక్ కూడా ఈ సాంగ్ విని ఇటువంటి సాంగ్స్ రకరకాల కల్చర్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇండియన్ కల్చర్ ని ఇటువంటి సాంగ్ బాగా రిఫ్లెక్ట్ చేసింది అంటూ ఆ సాంగ్ గురించి మాట్లాడుతూ, హీరో ఎవరైతే లీడ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి డాన్స్ గురించి మాట్లాడుతూ, అలాగే ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతూ, మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఇలాగా ఒక హాలీవుడ్ క్రిటిక్ పొగడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఖచ్చితంగా ఆయుధ పూజ అనేటువంటి సాంగ్ ఆస్కార్ దాకా వెళ్ళాలి, ఆస్కార్ దాకా వెళ్ళే నాటు నాటు తర్వాత అంత స్థాయి గల పాట ఇది అని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తాం. మరి చూడాలి, మరి ఆయుధ పూజకి ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళి దానికి ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అని చెప్పేసి.